హాయ్ ఫ్రెండ్స్, నేను ఓటో హక్కును వినియోగించుకోవడం కూడా జరిగింది. ఒకసారి మన గంటా శ్రీనివాసరావు గారు, మన భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు, అతను టీడీపీ మేనిఫెస్టోని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు. అది వీడియో కూడా ఒకసారి మనం విందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఆ వీడియో ఎలా ఉందో ఏంటని మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తాను. దాని గురించి ఎంతవరకు వాస్తవం ఒకటేటని. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో మనం చూద్దాం. లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఇది కొత్త విషయాలు ఏం కాదు, బట్ ఏదైతే అక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు, ఆ ప్రాంతంలో ఉన్న లాంగ్ పెండింగ్ ఇష్యూస్, అలాగే అక్కడ కావాల్సిన డెవలప్మెంట్ ఇట్లా కొన్ని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఒక డాక్యుమెంటేషన్. భీమ్లీలో రేపు స్టేట్ వైడ్ గవర్నమెంట్ పాలసీస్ కొన్ని ఉంటాయి మేనిఫెస్టో ప్రకారం. అవి వచ్చి పార్టీ ప్రభుత్వం వచ్చేదాకా చేసే పాలసీస్ వాళ్ళు స్కీమ్స్, వెల్ఫేర్ అవి ఉంటాయి. ఇవి కాకుండా లోకల్ గా ఉన్న ఇష్యూస్ ని పార్టీ అవన్నీ రిప్రజెంట్ చేయలేదు ఆ మేనిఫెస్టోలో. కాబట్టి స్థానికంగా మేము మా నాయకులందరం కూర్చొని ఏదైతే ఆ ఇష్యూస్ ఉన్నాయో, లాంగ్ పెండింగ్ ఇష్యూస్, భీమిలి ఉంది ఎగ్జాంపుల్, పంచగ్రామాల సమస్య, అది ఇట్స్ ఏ లాంగ్ పెండింగ్ ఇష్యూ. పంచగ్రామాల సమస్య భీమిలిదే కాదు, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, వెస్ట్, అలాగే నార్త్ ప్లస్ పెందుర్తి, ఇట్లా 5 కాన్స్టిట్యున్సీ సంబంధించిన సమస్య పంచగ్రామాల సమస్య. ఇట్లాగే ఇనాం సమస్య ఉంది. ఇనాం సమస్య దాదాపు చాలా విలేజ్ల్లో భూములు అన్సర్వేడ్ విలేజ్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ భూములు కొనాలన్నా అమ్మాలన్నా రైట్ ఉండదు. వాళ్ళు పొజిషన్ లో ఉంటే ఎన్నో ఏళ్ల నుంచి దాని మీద ఫలసాయం ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ అమ్ముకోవడానికి ఇలాంటి రైట్ ఉండదు. అట్లా కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. టీడీపీ చెప్పే మేనిఫెస్టోని నమ్మొచ్చా నమ్మకూడదా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే అది నమ్మదగిన విధంగానే ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత పరిపాలన ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కంపెనీలు చాలా వచ్చాయి, నిరుద్యోగం తగ్గింది. కియో కంపెనీ అయితేనేమి, హెచ్సిఎల్ అయితేనేమి చాలా కంపెనీలు వచ్చాయి. కియో కంపెనీ ఇప్పుడు అనంతపురంలో ఉంది. చాలా కంపెనీలు, హెచ్ఎస్బి, చాలా వచ్చే కంపెనీలు. అక్కడ చాలామంది కూడా నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చాలామందికి వచ్చాయి. అలాగే డిఎస్సి అయితే 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి గత అంతకుముందు 2014-19 మధ్య 2 సార్లు డిఎస్సి కూడా తీశాడు. పోలీస్ కానిస్టేబుల్ తీశాడు, ఏఎన్ఎంల పోస్టులు తీశాడు. మండల ఆఫీసులో ఉన్న సెక్రటరీలు, విఆర్ఓలు ఉంటారు కదా, వాళ్ళ ఉద్యోగాలు కూడా తీశాడు. అంటే నమ్మదగిన విషయాలే. అలాగే అతను 6 గ్యారెంటీస్ చెప్తున్నాడు. 6 గ్యారెంటీస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. అది అందులో ఏడు చెప్తున్నారంటే ఉచిత బస్సు మహిళలకి అంటారు. ఉచిత బస్సు అంటే మనము డెవలప్మెంట్ చేసి దాని దగ్గర వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటే అవుతుంది అది. అలాగే మళ్ళీ 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు. అది కూడా మనకి నమ్మదగిన విషయమే. మళ్ళీ 3 గ్యాస్ బండ్లే ఫ్రీయే ఇస్తామని చెప్పి కూడా అందరూ ఇంకేమంటారు, గ్యాస్ బండ్ 500 రూపాయలు, 3 గ్యాస్ బండ్లు ఫ్రీ, మళ్ళీ ఇంకా కావాలంటే 500 రూపాయలు గ్యాస్ బండ్లు, అంటే సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ. అలాగే మెగా డిఎస్సి, చాలా ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా ఇది నమ్మదగిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు, యువత చాలామంది ఏం చేశారంటే భారీగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్ళందరూ ఎవరికి వేశారు అనుకున్నావు? టీడీపీకే వేశారు. ఎందుకంటే చాలా అబ్జర్వ్ చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు చాలామంది అబ్జర్వ్ చేసి ఏంటంటే పరిపాలన ఎలా బాగుంది ఏంటి, ఈ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ళ పరిపాలనలో ఏం చేశాడు అనే విషయాన్ని చాలామంది అబ్జర్వ్ చేశారు. ఈ 5 ఏళ్ళ పరిపాలన అయితే ఎవరికీ నచ్చలేదు. ధరల పెరుగుదల, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ధరల పెరుగుదల, విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు చెప్పుకుండా పోతే ఇలా పెద్ద లిస్టే వస్తుంది. అన్నీ పెరిగిపోయాయి. అమరావతి డెవలప్ అయ్యి ఉంటే ఇక్కడ మన అమరావతిలోనే చాలామంది ఇక్కడ ఇతర రాష్ట్రాలకు వెళ్ళకంటే ఇక్కడే చాలామంది ఉద్యోగులు కూడా చేసుకునేవారు. ఆ ఫెసిలిటీ కూడా పోయింది. తర్వాత పోలవరం పూర్తి చేస్తుంటే అది ఎప్పుడో కల, మన తాతల ముత్తాతల కల పోలవరం పూర్తి చేయాలని. ఇప్పటికి అది పూర్తి చేసి ఉంటే వాయిదా లేకుండా అది పూర్తి అయిపోయి ఉండేది. అది అవ్వలేదు. ఇలా చెప్పుకొని పోతే పెద్ద లిస్టే. అతను ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా లేదు. మెగా డిఎస్సి అన్నాడు, చేశాడా లేదు. ప్రతీ నెల జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? అది లేదు. చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి ఇలాగా. కనుక ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదనుకున్నారో టీడీపీ ప్రభుత్వం వస్తుంది జూన్ 4 తర్వాత. అందరూ మంచిదేనే, ఓకేనా?
గంటా శ్రీనివాసరావు గారు మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో అనేది నమ్మదగిన విషయమే. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ నాకు ఆ వీడియో సపోర్ట్ చేస్తున్నందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఓటుని మనం ఏంటంటే డబ్బులకి పొంగిపోవద్దు. డబ్బులు ఇస్తే తీసుకోండి, కాకపోతే మీరు ఏంటంటే వాళ్ళు బెటర్ వీళ్ళు బెటర్ కాకుండా వాళ్ళు ఏంటంటే సంపాదించుకుంటారు. ఏ నాయకుడైనా సంపాదించుకుంటాడు, సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తారు. ఏ నాయకుడైనా సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తాడు తప్ప మధ్యలో సంకనాకపోయేది మనమే, ప్రజలే సంకనాకపోతారు. ఏ నాయకుడైనా సంపాదించుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుండి, ఎంపీ దగ్గర నుండి, సర్పంచ్ దగ్గర నుండి, వార్డు మెంబర్ దగ్గర ప్రతి ఒక్కడు సంపాదించుకుంటాడు. ప్రజలే చివరికి సంకనాకపోతారు. ఏంటంటే అందుకే డబ్బులకు లొంగొద్దు. డబ్బులు ఇస్తే తీసుకోండి, కాకపోతే మీ ఎవరు బెటరు అని మీకు అనిపిస్తే వాళ్ళకు ఓటు వేయండి. ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుంది, ఎవరి వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరి వల్ల ఇప్పుడు ఈ తాత్కాలికంగా మీకు ఉచిత పథకాలు ఇస్తున్నారని ఓటేస్తారనుకో, సంకనాగిపోయేది మనమే. ఓకేనా? ఉచిత పథకాలకి ఎప్పుడు మనసు ఉచిత పథకాలు ఎలాగే ఇస్తారు, ఇలాగే ఉచితంగా అని చెప్తారు. అమ్మఒడి ఇస్తాను అనుకో, ఉచితమైన ఇస్తారు. తర్వాత ధరలు పెరుగుతానే లేదా? అది ఎవరో వాళ్ళ ఇంట్లో తినవా, ఎవరి దగ్గర నుండి ఇస్తారు? మన దగ్గర నుండి ఇస్తారు కదా. వాళ్ళ ఇంట్లో డబ్బు అయితే ఏమి ఇవ్వట్లేదు కదా. మన డబ్బులే మనకే ఇస్తాడు. ఇలా కాకుండా ఇస్తే ఇవ్వండి. పోనీ ఉచిత విద్య వైద్యం ఎప్పుడో ఇలాగ ఉచిత విద్య వైద్యం చేశారు అనుకోండి, రాష్ట్రం ఎప్పుడో డెవలప్ అయిపోయింది. ఇవన్నీ ఉచిత పథకాలు అవసరం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే రాష్ట్రం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. నిరుద్యోగులు పెరిగినంత కాలము రాష్ట్రం డెవలప్ అవ్వదు. ఇది మాత్రం 100% వాస్తవం. ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఎప్పుడైతే కల్పిస్తారో, ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో రాష్ట్రంలోనూ, ఆ రాష్ట్రం 100% డెవలప్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇవన్నీ లేకుండా ఉచిత విద్య వైద్యం లేకుండా ఉచిత పథకాలు అని అంటే ఏది డెవలప్ అవ్వదండి. రాష్ట్రం ఎప్పుడు నిండో చెప్పుకుంటే పోతాం, డెవలప్ అవుతున్నే దేశమే. ఇదంతా ఉట్టి కళ.